హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. మరి టాపిక్లోకి వెళ్దామా? ఇప్పుడే నేను డాకు మహారాజా ట్రైలర్ చూశాను. అసలు ఈ ట్రైలర్ మాత్రం మామూలుగా లేదు. ట్రైలర్ మాత్రం అరాచకం, అసలు మైండ్ బ్లాక్ అవుతుంది ఈ ట్రైలర్ చూశాక. అండ్ తమనన్న ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అసలు మూవీకే చాలా పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇంత బిజీ షెడ్యూల్లో అండ్ బాలయ్య బాబు గారికి ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఈ ట్రైలర్ చూశాక నాకు ఈ ట్రైలర్లో 3 ఫేవరెట్ డైలాగ్స్ బాగా నచ్చాయి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి అనగనగా ఒక రాజు. అనగనగా ఒక రాజు ఉండేవాడు. చెట్టవాళ్ళంతా ఆయన్ని డాకు అనేవాళ్ళు. బట్ అది సినిమాలో మనకు మాత్రం అనగనగా ఒక బాలయ్య, ఆ బాలయ్య సంక్రాంతికి రావడం అండ్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఇది ఒక ఆనవాయితీ. అండ్ ట్రైలర్లో మాత్రం అసలు చిన్న పాప అండ్ బాలయ్య బాబు గారి యాక్టింగ్ అండ్ బాలయ్య బాబు గారి ఫైట్స్ మాత్రం అసలు వేరే లెవెల్ ఉన్నాయి. అండ్ సెకండ్ డైలాగ్ వచ్చేసి కింగ్ ఆఫ్ జంగిలే మన దగ్గర ఉన్నాడని ఒక చిన్న పాప చెప్తుంది. అసలు అది ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా. మూవీకే నంబర్ 1 డైలాగ్ అది. అండ్ ఫైనల్గా వచ్చేసి బాలయ్య బాబు గారే చెప్తారు లాస్ట్లో, మైకిల్ జాక్సన్ అనే డైలాగ్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. మైకేల్ జాక్సన్. బట్ ఇంకా ఈ ట్రైలర్ మొత్తానికి ట్రైలర్ విషయానికి వస్తే మాత్రం ట్రైలర్ అసలు అరాచకం. ట్రైలర్కి మనం పేరు పెట్టడానికి లేదు. ఏదైనా కొంచెం చిన్న లోపం ఉందంటే అది బాలయ్య బాబు గారు. అండ్ ముందు సినిమాల కన్నా ఈ సినిమాలో కొంచెం ట్రైలర్లో తక్కువ కనిపించాడు. ఓకే పర్లేదు, ఇది ట్రైలర్ కదా. మూవీస్లో మాత్రం మొత్తం బాలయ్య బాబు గారు యాక్టింగ్ ఉంటుంది. ఫ్యాన్స్కి నేను చెప్పేది ఒకటే, అండ్ ఫ్యాన్స్ మొత్తం ఫుల్ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకునేరండి. ఎందుకంటే మీరు మించిన ఎక్స్పెక్టేషన్లకి ఈ మూవీ ఉండబోతుంది. అండ్ అలాగే మన ఆంధ్రలో సంక్రాంతి ఎంత ఫేమస్, అండ్ ఈ తెలుగు 2 రాష్ట్రాలకి బాలయ్య బాబు గారు అంటే అంతే ఫేమస్. ఎందుకంటే బాలయ్య బాబు గారు ప్రతి సంక్రాంతికి రావడం, హిట్ కొట్టడం ఇది ఒక ఆనవాయితీ. ఈ సంక్రాంతికి వస్తున్నాడు, మరి గట్టిగా కొడుతున్నాడు, అది నా నమ్మకం. అండ్ ఈ తెలుగు రాష్ట్రాల ప్రజల నమ్మకము అటువంటిదే. ఎందుకంటే బాలయ్య బాబు గారికి ఫ్యాన్స్ అంటూ లేనివారు ఎవరు ఉండరు. నేను ఇది ఒక ప్రభాస్ డయాట్ ఫ్యాన్గా చెప్తున్నా. అసలు ఈ మూవీ మాత్రం మైండ్ బ్లాక్ అయితే చూసే ఆడియన్స్కి. ఎందుకంటే మనం ఇది ట్రైలర్లోనే తమనన్న ఈ మ్యూజిక్ ఇచ్చాడంటే మరి ఇంకా రేపు పొద్దున మూవీలో ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడో అది మన ఊహకే వదిలేస్తున్నాడు. మరి ట్రైలర్లోనే ఈ 2-3 డైలాగ్లకి ఇంత హైలైట్ వేసిందంటే ట్రైలరు, మరి రేపు పొద్దున బాలయ్య బాబు గారు చెప్పే ప్రతి డైలాగ్ అసలు ఈ మూవీకే చాలా పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంకా ఎక్కువ రోజులు లేదు, సంక్రాంతి త్వరలోనే ఉంది. మన బాలయ్య బాబు గారి సినిమా స్క్రీన్లో చూడడానికి అతి తక్కువ రోజులే ఉంది. అండ్ ఫైనల్గా ఈ మూవీకి ఆల్ ద బెస్ట్. ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని, ఇది బాబీ గారి డైరెక్షన్ అండ్ బాలయ్య బాబు గారి హీరోగా ఈ మూవీ రాబోతుంది. ఈ మూవీ చాలా పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లవ్ యూ గైస్.